హాయ్ హలో అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను. కొంచెం వీడియో చూడండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మహబూబ్ నగర్కి వచ్చాము. మహబూబ్ నగర్లో శ్రీరామ్ ఫైనాన్స్ ఆటో మాల్కి వచ్చాము. ఈరోజు ఇక్కడ యాక్షన్ జరుగుతుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో ఉంది. భూత్పూర్ జడ్చెల్ల మధ్యలో ఉంది. జడ్చెల్లకి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్కు ముందే రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది. ఈరోజు ఇక్కడ 60 వెహికల్స్ ఉన్నాయండి. 60 వెహికల్స్ ఉన్నాయి. అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి. కార్లు ఉన్నాయి, డీసీఎంస్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, గూడ్స్ వెహికల్స్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ చూపిస్తాను, చూడండి. అక్కడే యాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకొంచెం టైం పడుతుంది. యాక్షన్ జరిగే ప్లేస్ అది మహబూబ్ నగర్లో. ట్రాక్టర్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ, కానీ అన్నిటికీ స్టిక్కర్ లేదు. ఓన్లీ స్టిక్కర్ ఉన్న వెహికల్స్ మాత్రమే యాక్షన్లోకి వస్తాయి. సోల్డ్ అయిన వెహికల్స్ ప్రైస్ చెప్తాను. ఎన్ని వెహికల్స్ సోల్డ్ అవుతాయి, ఎన్ని వెహికల్స్ హోల్డ్ అవుతాయి, ఆ వెహికల్స్ ఎంతవరకు ప్రైస్ వస్తాయి ఒక్కసారి మీరు చూద్దాము. చలో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వెహికల్ వచ్చేసి 2012 మోడల్ మారుతి షిఫ్ట్ డిజైర్ అండి. మహబూబ్ నగర్ రిజిస్ట్రేషన్ ఉంది. ఇది ఆర్టీఏ ఫార్మ్స్తో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి హోల్డ్ అయిందండి. ఈ వెహికల్ సేల్ కాలేదు, హోల్డ్ అయింది. చూడండి, సేమ్ ఇది కూడా హోల్డ్ అయిందండి. టూ 2010 మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ అండి. ఇది 2,45,000 వరకు కస్టమర్ పాడారు, కానీ హోల్డ్ అయింది. వెహికల్ సేల్ కాలేదు. 245 వరకు కస్టమర్స్ పాడారు, కానీ హోల్డ్ అయిందండి. చూడండి వెహికల్స్ ఇక్కడ. నెక్స్ట్ 2009 మారుతి ఆల్టో అండి. ఇది ఆర్టీఏ వచ్చేసి జోగులాంబ, ఒరిజినల్ ఆర్సీతో ఉంది. ఈ వెహికల్ కూడా సేల్ కాలేదు, హోల్డ్ అయింది. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఇది కూడా సేల్ కాలేదండి, హోల్డ్ అయింది. టూ 2009 మోడల్ మారుతి వేగనర్, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంది. ఆర్టీ వచ్చేసి మహబూబ్ నగర్, ఒరిజినల్ ఆర్సీతో ఉంది. ఈ వెహికల్ కూడా సేల్ కాలేదు, హోల్డ్ అయింది. అంటే బెస్ట్ ఆఫర్ రాలేదు, అందుకోసం చెప్పి హోల్డ్ చేయడం జరిగింది. వెహికల్ని సేల్ చేయలేదండి. ఇది 2013 మోడల్ టాటా ఇండికా విస్తా. ఈ ఆర్టీ వచ్చేసి మహబూబ్ నగర్. దీనికి 83,000 వరకు ఆఫర్ వచ్చింది, కానీ ఇది కూడా హోల్డ్ అయింది. ఒరిజినల్ ఆర్సీతో ఉంది. ఇది కూడా సేల్ కాలేదు, డీజిల్ బండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. 2012 చెవ్లెట్ బీట్. దీనికి 60,000 వరకు ఆఫర్ వచ్చింది. ఇది కూడా వెహికల్ హోల్డ్ అయింది. ఆర్టీఏ వచ్చేసి మహబూబ్ నగర్, ఒరిజినల్ ఆర్సీతో ఉంది. ఇది కూడా హోల్డ్ అయింది, సేల్ కాలేదు వెహికల్. అంటే బెస్ట్ ఆఫర్ రాలేదని చెప్పి హోల్డ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ మారుతి ఎర్టిగా 2014 మోడలు. ఈ వెహికల్ సేల్ అయింది. ఇది ఆర్టీ వచ్చేసి మహబూబ్ నగర్, డీజిల్ వెహికల్. ఈ వెహికల్ సోల్డ్ అయిన ప్రైస్ 4,68,000కి వెహికల్ సోల్డ్ అయింది. 4,68,000కి వెహికల్ కొనుక్కున్నారు కస్టమర్స్. వేలంపాటలనే కొనుక్కున్నారు. 4,68,000కు పోయింది వెహికల్. ఇది 2013 మోడల్ బొలెరో ZLX డీజిల్ వెహికల్. ఆర్టీ వచ్చేసి నల్గొండ. ఈ వెహికల్ సేల్ కాలేదు, హోల్డ్ అయింది. ఎందుకంటే బెస్ట్ ఆఫర్ రాలేదు. అందుకోసమే ఫోల్డ్ చేయడం జరిగింది. వెహికల్ని ఫోల్డ్ చేశారు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు. టూ 2012 మోడల్ ఫోర్స్ ఆర్టీ వచ్చేసి గద్వాల్. ఒరిజినల్ ఆర్సీతో ఉంది. ఇది కూడా హోల్డ్ కావడం జరిగింది, సేల్ కాలేదు. బెస్ట్ ఆఫర్ రానందు వలన ఇది కూడా హోల్డ్ చేయడం జరిగింది. తుఫాన్. నెక్స్ట్ 2014 మోడల్ చెవలెట్ తవేరా. ఆర్డీ వచ్చేసి మహబూబ్ నగర్. ఫ్రెష్ ఆర్సీతో ఉంది. ఈ వెహికల్ కూడా హోల్డ్ అయ్యింది, సోల్డ్ కాలేదు, బెస్ట్ ఆఫర్ రాలేదు. టూ 2013 మోడల్ 2013 మోడల్ చెవలెట్ తవేరా, రైట్. ఈ వెహికల్ కూడా హోల్డ్ అయింది. డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీతో ఉంది. వెహికల్ ఎందుకంటే మహబూబ్ నగర్లో కొంచెం కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేదు, ఎక్కువ పబ్లిక్ లేరు. అందుకని చెప్పేసి వెహికల్స్ ఎక్కువ హోల్డ్ అవుతున్నాయి. మేము కూడా ఈరోజే చూస్తున్నాం, ఫస్ట్ టైం వచ్చాము. ఈ వెహికల్ మారుతి ఓమ్ని అండి, 2010 మోడల్ డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీతో ఉంది. ఈ వెహికల్ కూడా హోల్డ్ కావడం జరిగిందండి. 1,55,000 వరకు ఆఫర్ వచ్చింది, కానీ వెహికల్ హోల్డ్ అయింది, సేల్ కాలేదండి. మారుతి ఓమ్ని ఆర్టీఏ వచ్చేసి మహబూబ్ నగర్ 2010 మోడల్ అండి. ఇది ఫ్లోర్ నెంబర్ 17 మహేంద్ర బొలెరో 4x2 పికప్ డీజిల్ వెహికల్. ఆర్టీఏ వచ్చేసి మహబూబ్ నగర్. 4,48,000 వరకు వచ్చింది ఆఫర్, కానీ సోల్డ్ కాలేదు. 448, 450 వరకు వచ్చింది, కానీ సోల్డ్ కాలేదు. 2016 మోడల్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి 2015 మోడల్. ఇది కూడా హోల్డ్ అయింది. మహేంద్ర బొలెరో. ఆర్టీఏ వచ్చేసి మహబూబ్ నగర్. ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి. ఈ వెహికల్ కూడా 350 వరకు వచ్చింది ఆఫర్. 350, 355 వరకు వచ్చింది. ఇది కూడా హోల్డ్ చేసారు, సేల్ కాలేదు. టూ 2015 మోడల్ ఇది, 19 నెంబర్ ఉంది కదా. ఆర్టీఏ వచ్చేసి కర్నూలు. దీనికి కూడా 360 వచ్చింది ఆఫరు, 360 ఏమో వచ్చింది. ఇది కూడా సేమ్ హోల్డ్ అయిందండి వెహికల్, అంటే సేల్ కాలేదు. అంతవరకు ఆఫర్ వచ్చింది కానీ ఇవ్వలేదని చెప్తున్నాను. 360, 355, 350 అట్లా వచ్చింది ఆఫర్, కానీ ఇవ్వలేదు. ఒకవేళ మనం చూసి నచ్చితే వాడుకోవాలి. వెహికల్ బాగుంది అని మనం ఫిక్స్ అయిన తర్వాత. 2015 మోడల్ ఇది, 20 నెంబర్ ఉంది కదా. 2015 మోడల్ ఇది. ఫైనల్ 3 లక్షల వరకేమో అన్నారు, 3 lakhs వరకు అన్నారు. ఇది ఆర్టీఏ వచ్చేసి నాగర్ కర్నూలు, ఆర్టీఏ ఫార్మ్స్తో ఉంది.
వెహికల్ 15 మోడల్, ఇది 2015 మోడల్. వెహికల్ జర ఏంటంటే కొంచెం చుట్టుముట్టు కొంచెం చుట్టలు పడిపోయింది. ఈ 23 నెంబర్ వచ్చేసి 2015 మోడల్. ఇది 370 370 వరకు వచ్చింది ఆఫరు. ఇది కూడా హోల్డ్ అయింది, సేల్ కాలేదు. ఏంటంటే మీకు వెహికల్స్ ఒకసారి చూపిస్తున్నాను, వెహికల్స్ ఎట్లున్నాయి అనేది. మీరు డైరెక్ట్ వస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, కానీ ఒకసారి చూపిస్తున్నాను. బొలెరోలు అయితే చాలానే ఉన్నాయి. బొలెరో కావాలనుకున్న వాళ్ళు ఇంకా వచ్చి ఇట్లా ఫస్ట్ టైం ముందే వచ్చి చూసుకుంటారు. ఒకవేళ మనకు బొలెరో అని కాదు, ఏ వెహికల్ కావాలనుకున్నా ఆ వెహికల్కి ముందే వచ్చి చూసుకోవాలా. 2013 మోడల్, ఇది 24 నెంబర్ ఉంది కదా. ఆర్టీ వచ్చేసి జోగులాంబ, ఒరిజినల్ ఆర్సీ ఉంది ఈ వెహికల్కి. ఈ వెహికల్ కూడా సేల్ కాలేదు, హోల్డ్ అయింది. ఇది 25 నెంబర్, ఇది 2012 మోడల్ ఆంధ్ర బొలెరో డీజిల్ వెహికల్, మహబూబ్ నగర్ ఆర్టీఏ. ఈ వెహికల్ 2,25,000కి కొనుక్కున్నారు కస్టమర్. సోల్డ్ అయింది, ఇది 2,25,000కి సోల్డ్ అయింది. 2012 మోడల్. ఈ వెహికల్ సోల్డ్ అయింది. ఇది 26 నంబరు, 2012 మోడల్ ఈ వెహికల్ ఆర్టీ వచ్చేసి జోగులాంబ, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి. ఈ వెహికల్ కూడా 155 వరకు ఏమో ఆఫర్ వచ్చింది, కానీ ఇవ్వలేదు. 150 160 ఏమో వచ్చింది ఆఫర్, ఇవ్వలేదు. కొన్ని మోడల్స్ ఏమున్నా కూడా కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ని బట్టి మనకు ఆ రేట్లో వస్తాయి. ఇది చెవ్లెట్ తవేరా 2012 మోడల్ది. ఈ వెహికల్ 2,70,000కి సోల్డ్ అయింది. ఈ టాటా ఏస్, ఇది వెహికల్ 2011 అనుకుంటా. ఇది కూడా హోల్డ్ అయింది వెహికల్. టాటా ఏసీ సేల్ కాలేదు. దీనికి 110 ఏమో వచ్చింది ఆఫరు. 2012 మోడల్ అనుకుంటా, సారీ. ఏంటంటే వెహికల్ కూడా హోల్డ్ అయింది, సేల్ కాలేదు. ఇది ఒకటి 10 ఒకటి 15 వరకు వచ్చింది ఆఫర్. ఇది 14 నెంబర్ ఉంది కదా బస్సు. ఈ బస్ వచ్చేసి 2014 మోడల్ అశోక్ లేలాండ్ బస్. ఇది సోల్డ్ అయింది. వికారాబాద్ ఆర్టీఏ 5,50,000కి కొనుక్కున్నారు కస్టమర్లు. మనం ఫస్ట్ చూసుకోవాలి, ట్యాక్సులు పెండింగ్ ఉన్న చాలన్లు ఉన్న మొత్తం అది ఫస్ట్ మన మీదే ఉంటుంది అన్నమాట. వాళ్ళు చెప్తారు, శ్రీరామ్ ఫైనాన్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని బట్టి వెహికల్స్ కొనుక్కోవాలి. దీనిపైన ట్యాక్స్లు ఏమున్నా, చాలన్లు ఏమున్నా ప్రతి ఒక్క వెహికల్కి మనమే ఇక రెస్పాన్సిబిలిటీ. ఒక్కసారి కొనుక్కున్నామంటే మొత్తం మనదే. ఇక ఫస్ట్ జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలా. చూసుకున్న తర్వాత యాక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. వేలం పాటలో నచ్చితే బండ్లు కొనుక్కొని తీసుకొని ఇంటికి వచ్చేసేయాలా, అంతే ఉంటుంది. బస్ అయితే 5,50,000కు కొనేసుకున్నారు. నెక్స్ట్ 28 నంబర్ DCM 2013 మోడల్ ఐచర్ 1110. ఇది కూడా సోల్డ్ అయింది. 2013 మోడల్, ఇది 5,05,000కి సోల్డ్ అయింది వెహికల్. ఆర్టీఏ నాగర్ కర్నూలు 1110 DCM కార్గో ట్రక్ 5,05,000.
సోల్డ్. ఈ వెహికల్ కూడా సోల్డ్ అయింది. నెక్స్ట్ మనకు టిప్పర్ లారీది హోల్డ్ అయింది 2010 అశోక్ లేలాండ్. ఇది 4,10,000కి ఇది సోల్డ్ అయింది అనుకుంటా. 4,10,000కి సోల్డ్ అయింది ఇది. ఇంకా నెక్స్ట్ ట్రాక్టర్ చూద్దాము. 49 నంబర్ సోల్డ్ అయింది వెహికల్ ఇది. సారీ హోల్డ్ అయిందండి ఇది. ట్రాక్టర్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, ఒకసారి వచ్చి చూడండి. ట్రాక్టర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. అంటే యాక్షన్లోకి తక్కువనే వచ్చినాయి కానీ ఉన్నాయి ఇంకా. అంటే అవి యాక్షన్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా. ఈరోజు అయితే ఒక 15 వరకు ఉన్నాయి ట్రాక్టర్స్. కొన్ని సేల్ అయినాయి, కొన్ని హోల్డ్ అయినాయి. చూడండి ట్రాక్టర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఇంకా వచ్చి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఏంది పరిస్థితి అనేది. అంటే డ్రైవ్ చేయడానికి అయితే ఉండదు, మనం వచ్చి వెహికల్ చూసుకోవాలి. 10 o'clock ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే వచ్చి ఒక 20,000 డిపాజిట్ చేసి ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ చూసుకుంటా మనం ఉన్న ఈ నంబర్ ఉంటాయి, ఆ నంబర్కు బుక్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మనకు కావాల్సిన వెహికల్ని మొత్తం చూసుకొని వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటా మనం యాక్షన్లో పార్టిసిపేట్ చేయాలా. ఈ ట్రాక్టర్స్ అన్నీ వచ్చినాయి, హోల్డ్ అయినాయి. ఒకటో రెండో సోల్డ్ అయినాయి. చూడండి చాలా ఉన్నాయి ట్రాక్టర్లు, ఒక 40-50 ట్రాక్టర్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ వచ్చినాయి యాక్షన్లోకి, హోల్డ్ అయినాయి కాకపోతే. ఎందుకంటే కొంచెం కొత్త కాబట్టి ఎవరికి తెలియదు కదా ఇక్కడ ఫైనాన్స్ ఆఫీస్ ఉందని చెప్పి, ఇట్లా యాక్షన్ వేలంపాట జరుగుతుంది అని చెప్పి కొంచెం ఒక 20 మంది 30 మంది వచ్చిండ్రు అంతే. ఇక అందులో కొన్ని వెహికల్స్ సేల్ అయినాయి. ఇంకా అందరూ కొనుక్కోరు కదా, అట్లా అని చెప్పి చాలా వెహికల్స్ హోల్డ్ అయినాయి. నచ్చిన వెహికలే కొనుక్కుంటాం కదా మనం. చూడండి ట్రాక్టర్స్ అన్నీ ఒక్కసారి చూడండి. ఒకటి 47 నంబర్లా 47 నంబర్ది ఒకసారి చూడండి మీరు. అది వెళ్ళిపోయింది అనుకుంటా. 1,88,000కి సేల్ అయింది అది. భూమిపుత్ర ట్రాక్టర్ 2014 మోడల్. దాని మీద స్టిక్కర్ ఉంటుంది 47 నంబరు. కొంచెం ఏమైందంటే వర్షానికి బుక్ కొంచెం పచ్చిగా అయిపోయింది, అందుకోసమే కొంచెం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. కరెక్ట్గా అది నేను వర్షం పడుతుంటే బుక్ పైన పెట్టుకొని పరిగెత్తుంటే కొంచెం పచ్చిగా అయిపోయింది బుక్, అందుకే కొన్ని డీటెయిల్స్ చెప్పలేకపోతున్నాను. 47 నంబర్లో అయితే 1,88,000కి సోల్డ్ అయింది. ఇంకొకటి 53 నంబర్లో కూడా సేల్ అయింది 2,50,000కి. 53 నంబర్ 2015 మోడల్ స్వరాజ్ ట్రాక్టర్, అది కూడా సోల్డ్ అయింది 2,50,000కి. చూడండి ట్రాక్టర్స్ అమౌంట్ మోడల్ అయితే కొంచెం చెప్పలేకపోతున్నాను. నంబర్ 41. జస్ట్ ఏంటంటే మీరు ఒకసారి వెహికల్ చూసుకోండి.
మీరు ఇక్కడ నియరెస్ట్ మహబూబ్ నగర్ దగ్గరలో ఉంటే వచ్చి చూడండి. ఒకవేళ వెహికల్ మనకు నచ్చకపోయినా, మనం ఏ వెహికల్ చూడకపోయినా, వేలం పాటలో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా మళ్ళీ మనం ఇంటికి వెళ్ళే టైంలో, ఈవినింగ్ టైంలో ఎప్పుడు వెళ్తే అప్పుడు కట్టిన 10 నిమిషాలకు కూడా మన అమౌంట్ మనం తీసుకోవచ్చు. ఏ వెహికల్ మీద మనం వేలం పాటలో పాల్గొనకపోతే మన పైసలు మనకి ఇచ్చేస్తారు. ఒక 120 రూపాయలు అనేది ఛార్జెస్ కట్ చేసి మిగతా అమౌంట్ ఇచ్చేస్తారు. ఈ వెహికల్ కండిషన్స్ ఏంటంటే కొన్ని బాగుంటాయి, కొన్ని కండిషన్స్ ఫస్ట్ వాళ్ళు చెప్పేస్తారు మనకు. కండిషన్ వెహికల్స్ ఏవి ఉంటాయి, నాన్ కండిషన్ వెహికల్ ఏముంటాయి, యాక్షన్ వరకు ఏ వెహికల్స్ వస్తాయి, ఆ వెహికల్ కండిషన్ వెహికల్స్ ఉంటాయి. ఇక రాని వెహికల్స్ని నాన్ కండిషన్ వెహికల్స్ కింద వాటి నంబర్ చెప్తారు. బుక్లో మనకు డీటెయిల్స్ ఉంటాయి, అవి చూసుకుంటా మనం ఫస్ట్ చూసి వచ్చుకుంటే ఒకవేళ పాడుకోవచ్చు. కొన్ని వెహికల్స్ నాన్ కండిషన్ వెహికల్స్ రావు, అందుకని అది 16 నంబరు. అది కూడా హోల్డ్ అయింది వెహికల్. వెహికల్ కూడా హోల్డ్ అయింది. ఎందుకంటే మీకు చూపిస్తున్నాను వెహికల్స్ ఎట్లా ఉంటాయి ఏంది అని. ఇది 70,000కి 83,000కి 83,000కి ఇది సేల్ అయిపోయింది. ఇది 2016 మోడల్ చెవలెట్ ఎంజాయ్ ఆర్టీ వచ్చేసి మహబూబ్ నగర్. 83,000కి కొనుక్కున్నారు కస్టమర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.